ఇస్రోలో అనుభవజ్ఞులైన 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న వార్తలపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ రాజీనామాలు పదవీ విరమణలు పరిపాలనాపరమైన ప్రక్రియలో భాగమేనని, ఇస్రోలో ఏదో పెద్ద సమస్య ఉందన్న ఆందోళనలు ఏమీ లేవని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇస్రోలో భారీగా సిబ్బంది ఉన్నారని, ఏ సంస్థలోనైనా సిబ్బంది వలసలు సాధారణమేనని తెలిపారు. ఎంతో మంది వెళ్లిపోయారని, అదే సమయంలో ఎంతో మంది ఇస్రోలో చేరారని గుర్తు చేశారు. ప్రతిభగల యువ శాస్త్రవేత్తలను ఇస్రో చేర్చుకుంటుందన్నారు. గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టిన వేళ ఇస్రో నుంచి భారీగా శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రైవేటు సంస్థలు భారీ వేతనాలు, ఉన్నత పదవులు ఇస్తుండటంతో శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారని వార్తా సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రేడ్ ఏ శాస్త్రవేత్త రాజీనామాలు, పదవీ విరమణలను ఆమోదించే అధికారాన్ని ఇస్రో కేంద్రాల డైరెక్టర్ల నుంచి కేంద్రం తొలగించిందని తెలిసింది. ఇకపై ఆ అధికారం తమ వద్దే ఉంటుందని కేంద్ర అంతరిక్ష విభాగం స్పష్టం చేసింది.